చాలా తప్పులు జరిగినాయి. ఉదాహరణకి పైప్ లైన్లు వేశారు. ఈయన నరేగా పనులు ఏం చేశారు, పైప్ లైన్లో కూడా జల్ జీవన్ మిషన్ కోసం పైప్ లైన్లు వేసి దానికి కూడా వాడారు. చివరికి చూస్తే పైప్ లైన్లు వేస్తున్నాయి కానీ వాటికి కనెక్టింగ్ సోర్స్ పాయింట్ లేదు, ఎక్కడికి ఇవ్వాలో తెలియదు, పైప్ లైన్లు అయితే వేస్తున్నాయి. అలాగే కొన్ని చోట్ల సర్పంచులు కూడా తెలియదు. సర్పంచులు ఏం చేశారు, నాయకులు ఏం చేశారంటే కొంతమంది ఆ ప్రభుత్వ నాయకులు మస్తర్ బుక్ పుస్తకం తీసుకొచ్చి మీరు దాంట్లో సంతకాలు పెట్టించుకొని ఒక 10 మంది 15 మంది చేత తహసీల్దార్ ఆఫీసులో వచ్చి వాళ్ళు సంతకాలు పెట్టించుకొని పంపించేశారు. దారుణం ఏంటంటే సర్పంచులు కూడా తెలియదు ఏ పనులు ఏం దేనికి జరిగినాయి అని. చాలా అవకతవకలు, చాలా మనీ దుర్వినియోగం అయితే జరిగింది. దానికి ఇప్పుడు ఏంటంటే ఈ మనకి సోషల్ ఆడిట్ చాలా బలహీనంగా పనిచేస్తుంది. మన రివ్యూ మీటింగ్లో కూడా మాట్లాడుతుంది, నిఘా విభాగానికి ఇంకొక నిఘా విభాగం పెట్టాల్సిన అవసరం వచ్చిందని. అందుకని దాంట్లో మేమేం చూస్తున్నామంటే నిఘా విభాగానికి బాగా కొంచెం బలమైన పోలీస్ వ్యవస్థ నుంచి ఉండే వ్యక్తిని మన కొన్నిసార్లు ఆర్టీసీ చైర్మన్గా పోలీస్ శాఖను ఎట్లా వేస్తారు, నిఘా విభాగానికి మటుకు ఒక సిన్సియర్ పోలీస్ అధికారిని పెట్టాలి. ఈ సోషల్ ఆడిట్ విభాగానికి ఏమైనా అవకతవకలని తగ్గించేలాగా లేకుండా చూసే బాధ్యత అలాంటి వ్యక్తి ఉంటే బాగుంటుందని మేము నమ్ముకున్నాం. అది మా ఇంటర్నల్ మీటింగ్స్లో వచ్చింది. ఐ థింక్ దట్ వుడ్ వన్ ఇష్యూ విచ్ వీ కెన్ ఐ థింక్ వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఖచ్చితంగా ఉందండి. అది ఆ రోజు పరిస్థితులను బట్టి, ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న గ్రేటెస్ట్ స్కీమ్స్. ఇది మనకి ఇవ్వడానికి కొన్ని చోట్ల 150 దినాలు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో మనకు అవసరమైతే అది ఆ పరిస్థితులను బట్టి కరువు ప్రాంతాలు ఉన్న చోట పెంచే స్థాయి ఉంటుంది తప్ప ఇదే పరిమితం కాదు. అది కూడా డబ్బులు మీరు చూస్తే ఇప్పుడు మీకు ఫస్ట్ టైం ఏం చేసామంటే, అంటే నేను పంచాయతీ వ్యవస్థ నేను తీసుకోగా నేను అడిగింది ఏంటంటే పంచాయతీలు ఏ పనులు చేసినా సిటిజన్స్ ఇన్ఫర్మేషన్ బోర్డు ఉండాలి. ఇదివరకు ఉన్నాయా అంటే ఆ ప్రాక్టీస్ 20 years బ్యాక్ ఉండేది, ఇప్పుడు పెట్టట్లేదు అని పెట్టారు. ఎందుకు పెట్టట్లేదు అని పెద్ద రీజన్ ఏం లేదు, అది అడిగేవాళ్ళు లేరు. నేను చెప్పాను ప్రతి చోట పంచాయతీ సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు ఉండాలి. అలాగే ఇది మేము పెట్టింది ఏంటంటే ప్రతి పంచాయతీలోనూ ఈ డిస్ప్లే బోర్డుని మీరు గ్రామసభ అయిపోయిన తర్వాత ఏ పనులు ఒప్పుకున్నాం, ఈ పంచాయతీ ఏ పనులకు ఒప్పుకుంది, ఎంత డబ్బు అలొకేట్ చేసింది ఏ పనులకి, ఇది గోడల మీదే కాకుండా సోషల్ మీడియా యువత కూడా ఏం చెప్పండి, మీ సోషల్ మీడియాలో ఇది మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇది డౌన్లోడ్ చేసుకొని మీరు భాగస్వామ్యం కావడానికి మీరు కూడా దీన్ని పదే దీన్ని చూసుకొని మీరు క్రాస్ చెక్ చేసుకోండి. అది మీకు అడిగే హక్కు ఉంటుంది అనేది ఇలా చెప్తున్నాం. 2 సోషల్ ఆడిట్ మటుకు చాలా బలంగా తీసుకున్నాం. సోషల్ ఆడిట్లు గతంలో కూడా మన సోషల్ ఆడిట్ చేసిన హెడ్ మీద కూడా చాలా అభియోగాలు వచ్చినాయి. ఆయనతో నేను మాట్లాడాను కానీ ఆయనతో అభియోగాలు వచ్చినాయి. అందువల్ల ఆయన రిజైన్ చేయించేసాం. రకరకాల అభియోగాలు వచ్చినాయి. అంటే కొన్ని చోట్ల సోషల్ ఆడిట్లో ఏముందంటే పాపం సిన్సియర్గా పనిచేసే వాళ్ళని కూడా బెదిరించి వాళ్ళు చేయించకుండా చేయటం, కొంతమంది ఏమో పనులు చేయని వాళ్ళని చేత ఇట్లాగా అసలు కథలు చదివే కొద్దీ కొన్ని టీవీ సీరియల్గా పుంకాలుగా వస్తూ ఉంటాయి. అందుకనే వీ హ్యావ్ ఎ గుడ్ టీమ్ ఆఫ్ పంచాయత్ అఫీషియల్స్.